జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బ్రిటిషర్ల నుంచి మన దేశానికి స్వాతంత్రాన్ని సాధించడం కోసం ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ధనం మాన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛనైతే ప్రసాదించినారు. ఇప్పుడు దేశంలో మితిమీరిపోయినటువంటి స్వేచ్ఛతో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో చెప్పాలంటే దేశానికే వ్యతిరేకంగా మాట్లాడడం ఇప్పుడు చాలామందికి ఫ్యాషన్గా అలవాటుగా మారిపోయింది. ఇందులో ఏంటంటే మత పిచ్చి కూడా ఒకటనమాట. ఈ క్రమంలోనే జమాయితే ఉలేమా హింద్ అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ మదాని బహిరంగంగా చేసినట్టు వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారిపోయినాయి. అణిచివేత అనేది జిహాద్కు ప్రాణం పోస్తాదని ప్రభుత్వ ఒత్తిడికి లొంగే సుప్రీంకోర్టు అయోధ్య అలాగే త్రిపుల్ తలాక్ తీర్పులు ఇచ్చిందని చెప్పేసి ఈ ఉలేమా హింద్ అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ మదాని విమర్శించారు. ఇప్పుడు వివాదాలకు దారితీస్తుంది. ఏంది అణిచివేత? ఎక్కడ ఉండదు అణిచివేత? భారతదేశంలో అణిచివేత ఉండదా? కాదు. 30% మంది ఉన్నారు పాకిస్తాన్లో హిందువులు, ఈ రోజు 2% వచ్చారు. బంగ్లాదేశ్లో 27% మంది ఉన్నారు హిందువులు, ఈ రోజు 7% వచ్చారు. స్వాతంత్రం అప్పుడు భారతదేశంలో ఎంతమంది ముస్లింలు ఉన్నారో కాదులే, ఇప్పుడు ఎంత శాతానికి వచ్చారు? ఎక్కడ ఉండదు అణిచివేత? ఏండది? సరే, ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇదిగో ముస్లిం అని చెప్పేసి ఆ పేరు చెప్పి ఇదిగో ఆ పథకాన్ని ఇతనికి అందివ్వలేదని చెప్పేసి ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి. ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి అంటాలి. లేకపోతే మీకు ఉద్యోగాలు రాలేదా? లేకపోతే మీకు చదువుకోవడానికి అవకాశాలు లేవా? లేకపోతే మీకు జాబులు రావడం లేదా? లేకపోతే మీకు ఏదైనా హాస్పిటల్స్ పోతే మీరు ముస్లింలు అని చెప్పేసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదా? ఎక్కడ మీకు అణిచివేత అనేది ఎక్కడ జరుగుతుంది అంటాలి. ఎక్కడ జరుగుతుంది మీకు అణిచివేత అనేది? అణిచివేత జరుగుతుంది ఎవరి మీద అంటే హిందువుల మీద జరుగుతుంది. కనీసం ఈ రోజు భారతదేశంలో హిందువులు అనేవాళ్ళు పండుగలు చేసుకునే దానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. మేము పండుగలు చేసుకుంటామంటే మా మీద రాళ్ల దాడులు జరుగుతున్నాయి, వచ్చి అడ్డుకుంటారు. కనీసం ఊరేగింపులు కూడా చేయడంలే. కాదు, ఎవరి మీద అణిచివేత జరుగుతుంది? ఏం మాట్లాడతారు? ఎవరిని రెచ్చగొట్టేదానికి ఇటువంటి వ్యాఖ్యలని కూడా చేస్తారు. సరే, ఇక అసలు విషయానికి వస్తే అయోధ్య సమస్య అనేది ఇప్పటిది కాదు, చెప్పాలంటే 550 సంవత్సరాల క్రితం నాటిది. ముస్లింలకు మక్కా అలాగే మదీనా అనేది ఎంత పవిత్రమైందో అయోధ్య అనేది హిందువులకు అంతే పవిత్రమైంది. ముస్లిం పరిపాలనా కాలంలో అనేక దేవాలయాలు ధ్వంసం చేయబడినాయి. ఇది వాస్తవం. ఇదేది దాచిపెట్టేది కాదు, దాచిపెడితే ఆగేది కాదు. అవునా కాదా? వాటి స్థానంలో ముస్లింల ప్రార్థనాలయాలు అంటే ఈ మసీదులు దర్గాలు ఇవన్నీ కూడా నిర్మించారనమాట. అంటే మన దేవాలయాలను ధ్వంసం చేసి వాటిపైన, వాటి పునాదులపైన, వాటి గోళ్లపైన ఈ దర్గాలు అదేవిధంగా మసీదులు అన్ని కూడా నిర్మించారు. దీనికి సంబంధించి ఇప్పటికి కూడా ఎన్నో సజీవ సాక్ష్యాలు మన దేశంలో ఉన్నాయి. కానీ వాటిని మనం సొంతం చేసుకోవడానికి ఇప్పుడు కూడా కోర్టు మెట్లెక్కి న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో ముస్లిం దేశాలు ఉన్నాయి. ఏ ముస్లిం దేశంలోనైనా సరే ఒక మసీదు కోసం న్యాయ పోరాటం ఎక్కడైనా జరుగుతుందా? ఒకసారి మీరు ఆలోచించండి. కానీ మన దేశంలో సజీవ సాక్ష్యాలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నా కూడా వాటిని మనం సొంతం చేసుకునేదానికి ఇప్పటికి కూడా మన కోర్టులో మన పోరాటాలు చేస్తున్నాం. ఎవరి మీద అణచివేత జరుగుతుంది? ఎవరి మీద జరుగుతుంది? అయోధ్య ఆలయ విషయం కూడా ఈ కోవలకే వస్తుంది. అయోధ్యలో బాబ్రీ మసీదు కంటే ముందున్నది రామ మందిరమే అన్న విషయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అయినటువంటి కేకే మహమ్మద్, ఏం పేరు? కేకే మహమ్మద్ పక్కా ఆధారాలతో సుప్రీంకోర్టు ముందుంచారన్నమాట. అర్థమైందా? ఈ ఆధారాలను బేస్ చేసుకుని అది హిందువులకు సంబంధించినటువంటి కట్టడం అని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చెప్పింది. అంతే తప్ప ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఈ తీర్పు ఇవ్వలేదనేది సుస్పష్టం. అవునా కాదా? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇకపోతే త్రిపుల్ తలాక్ విషయంలో 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు చెప్పాలంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునైతే ఇచ్చింది. ముస్లిం సమాజంలోని ఈ ఆచారం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులోని 14వ నిబంధనకు విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం ఈ విషయం పైన సమగ్రమైనటువంటి చట్టం తేవాలని చెప్పి సూచిస్తా తన తీర్పునైతే వెలువరించింది సుప్రీంకోర్టు. అర్థమైందా? అర్థమైందా? కావడం లేదా? 2019 ఆగస్టు 1న ఈ త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి పారేశారనమాట. ఏది? పార్లమెంట్లో, అది కూడా అఖండ మెజారిటీతో. వాస్తవంగా ఈ చట్టాన్ని మొదట వ్యతిరేకించింది కాంగ్రెస్, కమ్యూనిస్టులు, అదేవిధంగా డిఎంకే, టీఎంసీ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ నాయకులే అనే విషయం ఇక్కడంతా కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఈ వ్యతిరేకతకు అంతటా కూడా కారణం ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. అవునా కదా? ఎందుకంటే వీళ్ళకి అంటే మీకు ఓట్లు కేవలం మగవాళ్ళు మాత్రమే వేస్తారా? ఆడవాళ్ళు ఓట్లు లేరా?
ఏంది ఈ దారుణం? సరేలే పోని సరే, ఎందుకంటే అది ఓట్లు వేసే వాళ్ళకు ఉండాలా, ఏపించుకునే వాళ్ళకు ఉండాలని అనుకుందాం. అకారణంగా విడాకులు ఇచ్చేటటువంటి ఈ ముస్లిం మగ మహారాజులకు ఈ చట్టం చెప్పాలంటే కొంత ఇబ్బందిని అయితే కలిగించింది. దాంట్లో అయితే వాస్తవమే, కాదని చెప్పి అనుకోవడానికి ఏమీ లేదు. కానీ ముస్లిం మహిళల హక్కుల కోసం ఇలాంటి చట్టం రావడంతో ముస్లిం మహిళలు అంతా కూడా సంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. చెప్పాలంటే చాలా మంది సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు ఈ విషయంలో. ముస్లిం మత పెద్దలకు, అలాగే ముస్లిం మత నాయకులకు, అలాగే మోడీ వ్యతిరేకులకు ఇది మింగుడు పడడం. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక విషయం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలా. త్రిపుల్ తలాక్ విరుద్ధంగా 1929లోనే ఈజిప్టు అలాగే సుడాన్ దేశాలు చట్టాలు చేసేటువంటి విషయం ఇప్పుడు ఈ నాయకులంతా కూడా మర్చిపోయింటారు. ఏది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కాంగ్రెస్ కూటమి నాయకులంతా కూడా వాళ్ళంతా కూడా ఈ విషయం బహుశా తెలిసి ఉండదు, లేకపోతే తెలిసినా కూడా మర్చిపోయింటారు. ఒకవేళ గుర్తున్నా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోరు. అయితే ఏమన్నది మన దేశంలో ఎట్నే కావాలని చెప్పేసి, ఎందుకంటే ఇలా ఓట్లు కావాలి కదా. విడాకులు పొందినటువంటి ముస్లిం స్త్రీలకు పురుషులు భరణం చెల్లించాలని చెప్పేసి షాబాను కేసు విషయంలో గతంలో సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చింది. మా మత వ్యవహారాలలో భారతీయ కోర్టులు జోక్యం చేసుకునే అధికారం లేదని చెప్పేసి జమాయితే ఉలేమా హిందూ నాయకులు, కొన్ని ఇస్లామిక్ సంస్థల కార్యకర్తలు దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. చూడండి, అంటే మా మత వ్యవహారాలలో భారతీయ కోర్టులు జోక్యం చేసుకోకూడదంట. మళ్ళా వీళ్ళే మాట్లాడేది ఏది, ఈ దేశం అందరిది, మేము కూడా ఇండియన్సే అని చెప్పి వీళ్ళే శుద్ధులు చెప్తారు. మీరు ఇండియన్స్ అయినప్పుడు ఈ దేశంలో చట్టాలు అందరికీ సమానమే కదా, అంటే మీకు ప్రత్యేకమైన చట్టాలు కావాలా? మీకు ప్రత్యేకమైన చట్టాలు, అలాంటప్పుడు మీకు ప్రత్యేకమైన చట్టాలు కావాలనుకుంటే పాకిస్తాన్కి పోవచ్చు కదా. ఈ దేశంలో ఎందుకున్నారు? మనుషులంతా సమానమే, మతాలన్నీ సమానమే, అన్ని సమానమే, చట్టాలు అందరికీ ఒకటి అన్నప్పుడు మళ్ళీ ఇదంతా ఏందంటాలే. అలా కావాలనుకున్నప్పుడు ఆ బంగ్లాదేశ్కో లేకపోతే పాకిస్తాన్కో పోతే సరిపోయా, మరి ఏడెందుకు ఉండడం? ఇదే మన దేశాన్ని సర్వనాశనం చేస్తాను చెప్పాలంటే. ఒక మతానికి ఒక రకంగా ఇవంతా ఉండకూడదు. ఈ దేశంలో ఎవరున్నా సరే, అది ఎన్ని మతాలైనా ఎన్ని కులాలైనా ఎవరైనా సరే ఒకే చట్టం ఉండాలి. అందరికీ చట్టం అనేది ఒకే విధంగా ఉండాలి. అంతేగాని చట్టం అనేది కొంతమందికి చుట్టంగా మాత్రం ఉండకూడదు. అవునా కాదా? ఇక ఈ ముస్లిం మత నాయకుల ఒత్తిడికి, బెదిరింపులకు భయపడినటువంటి కాంగ్రెస్ నాయకులు ముస్లింల మత వ్యవహారాలలో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు చెల్లుబాటు కాదని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. అర్థమైందా? ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోత్సాహంతోనే ఈ మతాన్ని అనాలోచితంగా, దేశ భద్రతకు విరుద్ధంగా ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి దేశ ప్రజల ముందు అబాస్పాలైనారు. జమాయితే ఉలేమా సంస్థ కార్యకలాపాల వలన ఈ ముస్లిం యువత తీవ్రవాద బాటన పడుతుందని చెప్పేసి చాలా ముస్లిం దేశాలలో ఆ సంస్థ నిషేధించారు. చూడండి, అలాంటిది ఆ సంస్థకు అధిపతిగా ఉంటా ఈయన ఇక్కడ చేరుకొని ఇలాంటి రెచ్చగొట్టే మాటలన్నీ కూడా మాట్లాడతాడు. ఇలాంటి ఆలోచనలు పుణికి పుచ్చుకున్నటువంటి జమాయితే ఉలేమా హింద్ సంస్థ కార్యకలాపాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుదన్నుగా నిలుస్తా ఉండడం చెప్పాలంటే నిజంగా సిగ్గుచేటు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, షియా అలాగే సున్నీ భేదాలతో ఇరాన్, ఇరాక్ దేశాలు 9 సంవత్సరాలు యుద్ధం చేసి ఇరువైపులా కూడా లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాయి. వాళ్ళు షియా వాళ్ళు ముస్లింలే, సున్నీ వాళ్ళు ముస్లింలే, కానీ రెండు దేశాలు యుద్ధాలు చేసుకొని లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాయి. సిరియా, ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా, ఇరాన్, ఇరాక్, యెమెన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో ఈ జిహాదీ ఉగ్రముఖలో పేటరేగిపోతున్నాయి. ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులతో మేము కలిసి ఉండలేమనే భేదభావంతో ముస్లింలు 1947లో 2 భూభాగాలు పంచుకుని విడిపోయినప్పటికీ ఇక్కడ మిగిలిపోయినటువంటి ముస్లింలకు అనేక హక్కులు ఈ దేశ రాజ్యాంగం ప్రసాదించడానికి ఈ దేశంలోని మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు ఒప్పుకున్నారనే విషయాన్ని ఈ జమాయితే ఉలేమా హింద్ నాయకులు, ఆ సంస్థ అనుయాయులు హృదయపూర్వకంగా ఒప్పుకుంటే ఈ దేశంలో ముస్లిం సమాజం అనేది సుఖశాంతులతో జీవిస్తా ఈ దేశ సౌభాగ్యంలో పాలు పంచుకుంటారు. అర్థమవుతుందా మీకు? ఇంతకు భిన్నంగా వ్యవహరించాలని చెప్పేసి ఈ ముస్లిం సంస్థల నాయకులు భావిస్తే చెప్పాలంటే ముస్లిం సమాజానికి చేటును తెచ్చిన వాళ్లే అవుతారనే విషయంలో సందేహమే లేదు. ఈ మదాని వ్యాఖ్యలపైన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. దేశంలో కొత్త జిన్నాలు పుట్టుకొస్తున్నారని, జిన్నా అంటే తెలుసు కదా మీకు, ఇక్కడ ఒక ఆయన మనం ఎట్టయితే జాతిపిత అని చెప్పుకుంటామో పాకిస్తాన్కి జాతిపిత అనమాట. ఇక్కడ ఉండే కొంతమంది డెకాయిట్లతో కలిసి ఆయన పాకిస్తాన్ అయితే ఏర్పరచుకున్నాడు. అలాగే ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ మాదానిపైన సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని చెప్పేసి బీజేపీ నాయకులంతా కూడా ఇప్పుడు డిమాండ్ చేశారు. మదాని లాంటి వాళ్లే టెర్రరిస్టులను జిహాదీలను తయారు చేస్తారని, దేశంలో అశాంతి సృష్టించే వాళ్ళను సుప్రీంకోర్టు ఉరిదిస్తాదని చెప్పేసి ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్యాంగాన్ని గనక ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలని చెప్పేసి ఇప్పుడు బీజేపీ నాయకులు హెచ్చరిస్తారనమాట. ఇది విషయం. ఇక్కడ ఒకటయ్యా, ఎంతసేపటికి మేము పాపులర్ కావాలా, ఏదో ఒక విధంగా మా వాళ్ళని రెచ్చగొట్టాలా, రెచ్చగొట్టేసి వాళ్ళలో నేను హీరోని అయిపోవాలా, ఈ దేశాన్ని ముక్కలు చేయాలా. ఆల్రెడీ పాకిస్తాన్ ఒకటి పోయింది, పాకిస్తాన్లోంచి బంగ్లాదేశ్ ఒకటి పోయింది, ఇప్పుడు రెండు కలిసిపోయి రెండు మన మీద విషయాన్ని కక్కుతున్నాయి. మామూలు కూడా కాదు. అదేవిధంగా ఈ దేశాన్ని మరిన్ని ముక్కలు చేయాలా, ఈ దేశాన్ని ఒక టార్గెట్ పెట్టుకొని మరి ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా తయారు చేయాలని చెప్పేసి చాలా శక్తులన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. మనం గనక జాగ్రత్తగా లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. మనలో ఫస్ట్ అది మనం అంటే భారతీయులు. ఈ భారతీయులు అంటే దాంట్లో ఏ కులమైనా ఉండని, ఏ మతమైనా ఉండని, నేను భారతీయుడిని అని భావించే ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట అయితే వర్తిస్తుంది. కాబట్టి భారతీయులంతా కూడా ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.